So, good morning, dear students. We are in a business class of a BCom second semester. Okay? We are in a fourth unit. We are learning about directors, rules regarding directors. కంపెనీని నడిపించేది డైరెక్టర్లే అని మనం నేర్చుకున్నాము. డైరెక్టర్లకు సంబంధించిన అపాయింట్మెంట్, డైరెక్టర్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, హౌ కెన్ యూ బి రిమూవ్ డైరెక్టర్స్ ఆఫ్ ఏ కంపెనీ, వాట్ ఆర్ ది డ్యూటీస్ ఆఫ్ ఏ డైరెక్టర్, ఓకే, వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఏ డైరెక్టర్, డైరెక్టర్కు ఉన్న అర్హతలు, అనర్హతలు ఏంటి, ఎట్లా పదవి నుంచి తొలగించవచ్చు, వాళ్ళ యొక్క విధులు ఏంటి. సో అవన్నీ చూసామండి. నౌ వీ విల్ సి ది లయబిలిటీస్ ఆఫ్ ఏ డైరెక్టర్. ఒక కంపెనీకి ఉన్న డైరెక్టర్కు ఉండే బాధ్యతలు ఏమిటి అనేవి చూద్దాం. ఓకే, సో ఏ డైరెక్టర్ కెన్ బి హ్యావింగ్ సివిల్ లయబిలిటీ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ లయబిలిటీ. సివిల్ లయబిలిటీ ఉంటుందండి, సివిల్ బాధ్యత ఉంటుంది, క్రిమినల్ బాధ్యత ఉంటుందండి. సివిల్ బాధ్యత ఉన్న సందర్భంలో ఏ సందర్భంలో ఉంటుంది అంటే, ఫర్ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ, చెప్పిన డ్యూటీ, పేర్కొన్న డ్యూటీ చేయకపోతే. ఎక్కడ పేర్కొన్నది? ఇన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ దే విల్ మెన్షన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎవరు ఏ పని చేయాలి అని, ఎవరు రూల్స్ ఏమిటి అనేది ఇన్ ఏఓఏ విల్ బి మెన్షన్. సో ఇఫ్ ద కన్సర్న్డ్ డైరెక్టర్ ఈస్ అనేబుల్ టు fulfill his promises, unable to discharge his duties, then he will be civil sense liable to, he will be liable for civil punishments. Then negligence అంటే ఏంటంటే నిర్లక్ష్యం, పూర్తిగా నిర్లక్ష్యం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏం చెప్పాను, సిలబస్ కావట్లేదు, ఇంకో 2 వారాలే ఉంది, సిలబస్ కాదు అని చెప్పి ఆదివారం మిమ్మల్ని క్లాస్కు రమ్మన్నా, స్పెషల్ క్లాస్కి. మీరు అందరు వచ్చారండి, నేను ఆ రోజు రాలేకపోయినా క్లాస్కి. అందరు వచ్చి పొద్దున 10ంటికి కాలేజీ ఎదురుగా ఉన్నారు. మీకు అందరికి కోపం వస్తుందా రాదా? కోపం తగ్గడానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది? నేను ముందే ఎవరికైనా ఫోన్ చేసి చెప్పి, లేదా గ్రూప్లో మెసేజ్ పెట్టి, నేను రాలేకపోతున్నా ఆదివారం స్పెషల్ క్లాస్ అన్నా కానీ క్యాన్సిల్ చేస్తున్నా, నాకు అనుకోని పని పడింది అని చెప్తే మీకు కోపం రాదు, ఎప్పటి వాళ్ళు అక్కడ ఉంటారు. నేను అట్లా కాకుండా కనీసం మీకు మెసేజ్ కూడా ఇవ్వకుండా నేను అబ్సెంట్ అయినా అనుకోండి, దట్ ఈస్ నెగ్లిజెన్స్. నేను పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించి. సో ఇన్ దట్ కేస్ ఆల్సో డైరెక్టర్స్ విల్ బి లయబుల్. సిమిలర్లీ మిస్యూజ్ ఆఫ్ పవర్, నాకున్న పవర్ ని మిస్యూజ్ చేస్తే, మిస్యూజ్ అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, తలా 100 రూపాయలు వసూలు చేసి ఇంటర్నల్ మార్క్స్ చేసి, లేదా క్వశ్చన్ పేపర్ ముందే వస్తే లీక్ చేసి పారేసి. ఓకే, సో వాట్ ఎవర్ పవర్ ఐ ఆమ్ ఎంజాయింగ్, ఐ ట్రై టు మిస్యూజ్ దట్ పవర్. సో దెన్ ఇన్ దోస్ కేసెస్ ఐ విల్ బి లయబుల్. ఓకే, దట్ ఈస్ సివిల్ లయబిలిటీ. సివిల్ బాధ్యత అంటాం. క్రిమినల్ లయబిలిటీ అంటే ఏమిటంటే, దానికంటే సివిల్ పనిష్మెంట్ కంటే ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది. ఫర్ ఫ్రాడ్, చీటింగ్, ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ లెక్క మోసం చేయటం, గత క్లాస్లో చెప్పాను. ఫ్రాడ్ అంటే చీటింగ్, పెద్ద ఎత్తున మోసం చేయటం, నిధులు దారి మళ్లించి, కంపెనీ కోసమని ఓ 10 లక్షలు ఉంటే 5 లక్షలు నేను జేబులో వేసుకొని 5 లక్షలే ఉన్న అకౌంట్లో ఉన్నట్టుగా చూపించడం, ఏదో రకంగా చేసి 5 లక్షల వస్తువు కొని అక్కడ 20 లక్షలు రాస్తా, 5 లక్షలదే కొంటా, మిగిలినవి నా ఇంట్లో వేసుకుంటా డబ్బులు. ఓకేనా, మిగిలిన సామాన్లు నా ఇంట్లో పెట్టుకుంటా, మిగిలిన 15 లక్షల విలువైన. సో దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫ్రాడ్. అండ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇన్ ప్రాస్పెక్టస్, పరిచయ పత్రం అని చెప్పాము మీకు BOM-లో, ప్రాస్పెక్టస్. ఓకే, సో ప్రాస్పెక్టస్ లో తప్పుడు స్టేట్మెంట్స్ చూపించడం, దట్ విల్ బి పనిషబుల్ అఫెన్స్. అది తప్పుడు కేసు, తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రచారాలు. మనం ప్రాస్పెక్టస్ దేనికోసం తయారు చేస్తామని చెప్పాను BOM-లో లాస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ లో, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడానికి. నేను ప్రాస్పెక్టస్, ఆల్ డీటెయిల్స్ రిగార్డింగ్ కంపెనీ విల్ బి మెన్షన్ విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ కంపెనీ కలెక్ట్స్ మనీ ఫ్రమ్ పబ్లిక్. ఇప్పుడు అడ్మిషన్స్ టైం వస్తున్నది, నెక్స్ట్ ఇయర్ ఇంకొక 10 రోజులు అయితే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ అడ్మిషన్స్ కోసం దోస్తు నోటిఫికేషన్ వస్తుంది ఇంకో 2-3 వారాలు అయితే. కాలేజీకి సంబంధించిన పాంప్లెట్లు రిలీజ్ చేస్తారు, బ్రోచర్స్. దాంట్లో అనేది తప్పుడు ఉన్నాయి అనుకోండి, స్టూడెంట్స్ మోసపోతారు కదా, అట్లా చేయకూడదు. ఏదైతే ఉన్నదో కాలేజీలో అది వాస్తవం మాత్రమే చూపించాలి. సో అలా కాకుండా మనం ఒక కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లు తప్పుడు ప్రాస్పెక్టస్ చూపించి రిలీజ్ చేసి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారనుకోండి, దట్ విల్ లీడ్ టు క్రిమినల్ లయబిలిటీ. సిమిలర్లీ నాన్ కంప్లైయన్స్ అంటే ఏంటి? టు అడ్హెర్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అనుగుణంగా మనం ఇప్పుడు
ఫీజు లాస్ట్ డేట్ వచ్చింది మీకు, ఎగ్జామినేషన్ ఫీజు లాస్ట్ డేట్ ఎప్పుడున్నది? April 4th. అది కాకుండా దాటి నేను ఎప్పుడో కడతా అంటే యూనివర్సిటీ వాళ్ళు తీసుకుంటారండి? లాస్ట్ డేట్ అయిపోయింది, 50 రూపీస్ ఫైన్ తోటి అయిపోయింది, 500 ఫైన్ అయిపోయింది. డైరెక్ట్ గా వచ్చి నేను ఎగ్జామినేషన్ హాల్లో కూర్చొని పరీక్ష రాస్తా సార్ అంటే కుదరదు కదా. సో సిమిలర్లీ దట్ ఈస్ రూల్స్ ఆర్ ఫ్రేమ్డ్ బై యూనివర్సిటీ అండ్ వీ హ్యావ్ టు అడ్హెర్, వీ హ్యావ్ టు ఫాలో ది. దట్ ఈస్ నోన్ యాజ్ కాంప్లియన్స్. రూల్స్ ను అనుసరించడం అనేది కాంప్లియన్స్ అంటాం. రూల్స్ కు వ్యతిరేకంగా పోతే దట్ ఈస్ నాన్ కాంప్లియన్స్. రూల్స్ కు విరుద్ధంగా పోతే సో అది క్రిమినల్ లయబిలిటీ కింద వస్తుంది. ఓకే, సిమిలర్ అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ పేర్కొంటే అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. మీకు ఇంతకు ముందు చెప్పానండి, మీకు ఎప్పుడు చెప్పాను అంటే లయబిలిటీ ఎన్ని రకాలు అనేది, హౌ మెనీ టైప్స్ ఆఫ్ లయబిలిటీ ఆర్ దేర్ అని మీకు BOM లో చెప్పానండి. నేను అప్పుడు చెప్పాను లిమిటెడ్ లయబిలిటీ, అన్లిమిటెడ్ లయబిలిటీ అనేది చెప్పాను. BOM లో ప్రతి క్లాసులో అడిగాను దాదాపు క్వశ్చన్ అది. కొన్ని సందర్భాల్లో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది, డైరెక్టర్ కానీ పెడితే ఇట్ విల్ బి అప్లికబుల్. అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే ఏం చెప్పాను ఎవరికైనా గుర్తున్నదా? వాట్ ఈస్ లిమిటెడ్ లయబిలిటీ, వాట్ ఈస్ అన్లిమిటెడ్ లయబిలిటీ? పరిమిత రుణ బాధ్యత. వెరీ గుడ్, చెప్పు. ఆస్తులు నష్టం వచ్చి మొత్తం ఆస్తులు తీసుకుంటారు. వెరీ గుడ్. ఒక సంస్థకు అప్పులు ఎక్కువైనప్పుడు ఆ వ్యక్తి తన ఇంట్లోని ఆస్తులైనా అమ్మి అప్పులు తీర్చాలి, దాన్ని అన్లిమిటెడ్ లయబిలిటీ అంటారు. సో ఏ పర్సన్ విల్ బి హెల్డ్ పర్సనల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్గనైజేషన్స్ లోన్స్ లయబిలిటీస్. ఒక సంస్థ అప్పులు చెల్లించలేని పరిస్థితి ఉంటే ఆ వ్యక్తి ఇంట్లో ఆస్తులైనా అమ్మి సరే సంస్థకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే దాన్ని అన్లిమిటెడ్ లయబిలిటీ అంటారు, అపరిమిత రుణ బాధ్యత అంటారు. సో డైరెక్టర్ కు ఒకవేళ కంపెనీ యొక్క ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో మెన్షన్ చేస్తారు డైరెక్టర్ ఈజ్ అన్లిమిటెడ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది లయబిలిటీస్ ఆఫ్ ది కంపెనీ అని మెన్షన్ చేసినప్పుడు అది వర్తిస్తుంది, అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. అట్లా ఏం పేర్కొనకపోతే లిమిటెడ్ లయబిలిటీనే ఉంటుంది. ఓకే, సో లయబిలిటీ ఫర్ అల్ట్రా వైరస్ యాక్టివిటీస్ ఆర్ యాక్ట్స్. అల్ట్రా వైరస్ అంటే ఏమిటండి? తెలుగులో ఏమంటామంటే అధికారాతీతం అంటాం. అంటే కంపెనీ మీకు మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో క్లాజులు ఉంటాయని చెప్పాను. నేమ్ క్లాజు, లయబిలిటీస్ క్లాజు, క్యాపిటల్ క్లాజు. సిమిలర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాజ్ ఈస్ ఆబ్జెక్టివ్స్ క్లాజ్. ధ్యేయాల క్లాజు అనేది చాలా ముఖ్యమైనదని చెప్పాను మీకు BOM చెప్పినప్పుడు, బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ చెప్పినప్పుడు. ఆ ధ్యేయాల క్లాజ్ లో కంపెనీ ఏ పని అయితే చేస్తుందని ఉంటుందో అది మాత్రమే చేయాలి, ఇక వేరే పని చేయొద్దు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు కూడా చెప్పాను మీకు బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. నేను కంపెనీ ఎస్టాబ్లిష్ చేసా, ఏం చెప్పాను? దీపావళి టపాసులు తయారు చేస్తా అని పెట్టి ఎస్టాబ్లిష్ చేశాను. కానీ ఒరిజినల్ మనుషులను చంపే బాంబులు తయారు చేస్తున్నా అనుకోండి, దట్ ఈజ్ అల్ట్రా వైరస్ అంటాం. అంటే మనం ఏదైతే పేర్కొన్నామో అది కాకుండా ఇంకా వేరే పని చేస్తే దట్ ఈజ్ బి నోన్ యాజ్ అల్ట్రా వైరస్. అధికారాతీత సిద్ధాంతం అంటాం, డాక్ట్రైన్ ఆఫ్ అల్ట్రా వైరస్. మనం ఏదైతే పేర్కొంటామో అదే చేయాలి పని, వేరే పని చేయడానికి ఉండదు. సో అట్లా ఒక డైరెక్టర్ అల్ట్రా వైరస్ గా వ్యవహరిస్తే దాన్ని లయబిలిటీ ఫర్ అల్ట్రా వైరస్ యాక్టివిటీస్ అంటాం. సో కంపెనీకి ఉన్న పవర్ ను మించి ఒక డైరెక్టర్ ఏదైనా పని చేయబోతే ఈ విల్ బి లయబుల్ ఫర్ అల్ట్రా వైరస్. వేరే పని మనము మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో పేర్కొన్న క్లాజులకు వ్యతిరేకంగా చేస్తే, దాన్ని దాటి ధ్యేయాల క్లాజ్, ఆబ్జెక్ట్స్ క్లాజ్ దాటి ఏదైనా పనులు చేస్తే, సో ఈ విల్ బి లయబుల్ ఫర్ ఈజ్ అల్ట్రా యాక్టివిటీస్ ఆఫ్ అల్ట్రా వైరస్. ఓకే, సిమిలర్లీ ఒక డైరెక్టర్ పర్సనల్ కూడా లయబుల్ చేస్తారండి, వ్యక్తిగతంగా బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎప్పుడు? ఇఫ్ దే యాక్ట్ ఫ్రాడులెంట్లీ ఆర్ బియాండ్ అథారిటీ. వ్యక్తిగతంగా కూడా అతని ఇంట్లో ఆస్తులు అమ్మి, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను 20 లక్షలు కంపెనీకి సంబంధించిన డబ్బులు పెట్టి కొని 5 లక్షలే కంపెనీకి ఇచ్చి మిగిలిన 15 లక్షల సామాన్ నేను ఇంట్లో వేస్తాను. నా మీద కేసు అయింది. నా ఇంట్లోని 15 లక్షలు ఏదైతే కంపెనీ డబ్బుతో కొనానో అవి మళ్ళీ కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఐ విల్ బి లయబుల్ ఫర్ దట్. సో దట్ ఈస్ పర్సనల్ లయబిలిటీ, దట్ ఈస్ నోన్ యాజ్ పర్సనల్ లయబిలిటీ. నేను ప్రజలను, కంపెనీకి సంబంధించిన వ్యక్తులను మోసం చేసి, ఫ్రాడ్, చీట్ చేసి, అథారిటీని దాటి నేను ఏదైనా ప్రవర్తించి సంపాదించినట్లయితే దట్ ఇన్ దోస్ కేసెస్ ఐ విల్ బి పర్సనల్లీ హెల్డ్ రెస్పాన్సిబుల్. ఐ విల్ బి పర్సనల్లీ లయబుల్ ఫర్ దోస్ యాక్టివిటీస్. నన్ను వ్యక్తిగతంగా బాధ్యుల్ని చేయవచ్చు. నా ఇంట్లోని
ఆస్తులు ఎంత మొత్తానికైతే నేను మోసం చేశాను, లేకపోతే డబ్బు రూపంలోనే 15 లక్షలు నా ఇంట్లోనే పెట్టుకుంటే తీసుకొని కంపెనీకి అప్పచెప్పాల్సి. సో దోస్ ఆర్ ది లయబిలిటీస్ ఆఫ్ ఎ డైరెక్టర్. ఓకే, కంపెనీ డైరెక్టర్ యొక్క బాధ్యత. దెన్ లోన్స్ డైరెక్టర్స్. కంపెనీకి లోన్ అంటే ఏమిటంటే, వాట్ ఈస్ లోన్? తెలుగులో ఏమంటాం లోన్ అంటే? లోన్ అంటే ఏంటి? లోన్ అంటే ఏంటి? అప్పు తీసుకోవటం అండి. బారోయింగ్ ఫ్రమ్ కంపెనీ. డైరెక్టర్స్ లోన్ మీన్స్ డైరెక్టర్ has borrowed loan from the company, borrowed some amount from the company. ఓకే, సో అట్లా కంపెనీకి సంబంధించిన అమౌంట్ లోన్ గా ఇవ్వవలసిన డైరెక్టర్స్ కు ఇట్ విల్ బి మెన్షన్డ్ ఇన్, ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ సెక్షన్ 185 ఆఫ్ కంపెనీస్ యాక్ట్. సో యూ కెన్ సీ దీస్ ఆర్ ది రూల్స్. So general rule is a company cannot directly or indirectly give loan, guarantee or security to its directors or their relatives. డైరెక్టర్లకు మాత్రమే కాదు, డైరెక్టర్కి సంబంధించిన బంధువులకు కూడా లోన్ ఇవ్వద్దు. ఎటువంటి రుణము ఇవ్వద్దు, రుణము అప్పు ఇవ్వకూడదు. అది జనరల్ రూల్. అది కంపెనీ కెనాట్ గివ్ లోన్ టు డైరెక్టర్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. డైరెక్టర్స్ కానీ డైరెక్టర్కి సంబంధించిన బంధువులకు కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అప్పులు ఇవ్వకూడదు. దట్ ఈస్ ద జనరల్ రూల్. ఓకే, డైరెక్టర్స్ కెనాట్ బారో. ఓకే, సో బట్ దేర్ ఆర్ సర్టన్ ఎక్సెప్షన్స్. కొన్ని పరిమితి, కొన్ని మినహాయింపులు ఉన్నాయండి. మీకు చెప్పాను, డైరెక్టర్స్ బోర్డుకు ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారో, పెద్దగా ఎవరు ఉంటారో మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పాను. మేనేజింగ్ డైరెక్టర్కి మాత్రం కొన్ని సందర్భాల్లో యాజ్ పార్ట్ ఆఫ్ సర్వీస్ కండిషన్స్ నువ్వు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను ఏర్పరచుకొని దాని ప్రకారం మేనేజింగ్ డైరెక్టర్ మాత్రం ఇవ్వచ్చు. ఓకే, అది కూడా ఏ కంపెనీలు నార్మల్ గా ఇస్తాయి? లోన్స్ బై సిమిలర్లీ అట్లా ఎట్లనైతే మేనేజింగ్ డైరెక్టర్ కు మాత్రమే లోన్ ఇచ్చే అవకాశం ఉంటుందో, కొన్ని బ్యాంకింగ్ కంపెనీస్ కూడా డైరెక్టర్స్ కు లోన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ కంపెనీ అంటే డబ్బులతోటి వ్యాపారం చేసేది. బ్యాంక్ ఈజ్ ఆర్గనైజేషన్ విచ్ డీల్స్ ఇన్ మనీ. ప్రజల నుంచి డబ్బులు సేకరించడం, మళ్ళీ అవసరం ఉన్న వాళ్ళకు లోన్ ఇవ్వడం. బ్యాంకింగ్ వృత్తి అది కాబట్టి డైరెక్ట్ బ్యాంక్ కంపెనీలకు ఎవరైతే డైరెక్టర్లుగా పనిచేస్తున్నారో వాళ్ళకు లోన్ ఇవ్వచ్చు. వాళ్ళకు మాత్రం అవకాశం ఉంది. బ్యాంక్స్ కెన్ లెండ్ లోన్స్ టు డైరెక్ట్. ఓకే, సో దెన్ ఒకవేళ లోన్ తీసుకొని తిరిగి చెల్లించకపోతే పనిష్మెంట్ విల్ బి దేర్. సో పనిష్మెంట్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 6 months, 6 నెలల జైలు శిక్ష వేయవచ్చు. ఆర్ ఫైన్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 5 lakhs to 25 lakhs ఫైన్ వేయచ్చు. ఆర్ బోత్, రెండు కలిపి కూడా చేయొచ్చు. అంటే 6 నెలల వరకు జైలు శిక్ష ప్లస్ 25 లక్షల ఫైన్, రెండు కూడా చేయవచ్చు. కేవలం జైలు శిక్ష మాత్రమే వేయవచ్చు, కేవలం ఫైన్ మాత్రమే వేయవచ్చు, లేదా రెండు కలిపి ఒక 2 నెలలు జైలు శిక్ష, ఒక 20 లక్షలు ఫైన్, జరిమానా కూడా వేయవచ్చు. సో ఆ విధంగా పనిష్మెంట్ ఉంటుంది. లోన్ ఎగ్గొడితే, అప్పు ఎగ్గొడితే, రుణం ఎగ్గొడితే ఆ విధంగా పనిష్మెంట్ అనేది, శిక్ష అనేది కూడా ఉంటుంది. సో ఓకేనండి. సో దీస్ ఆర్ ద రూల్స్ గవర్నింగ్ డైరెక్టర్స్, దేర్ ఎలిజిబిలిటీ, దేర్ ఇన్ఎలిజిబిలిటీ, దట్ ఈస్ క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్, దెన్ డ్యూటీస్, లయబిలిటీస్ అండ్ లోన్స్. ఓకే, వాటికి సంబంధించిన డైరెక్టర్కి సంబంధించిన పూర్తి వివరాలు. ఓకే, ఇక ఇండిపెండెంట్ డైరెక్టరు అంటే ఎవరు? ఒక చిన్న క్లుప్తమైన సమాచారం. ఇండిపెండెంట్ డైరెక్టర్ అంటే స్వతంత్ర డైరెక్టరు అంటామండి. స్వతంత్ర డైరెక్టర్, హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ వాట్ యు కాల్ మెటీరియల్ ఆర్ పెక్యూనియరీ రిలేషన్షిప్ విత్ ది కంపెనీ. అంటే ద్రవ్యపరంగా ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని ఇండిపెండెంట్ డైరెక్టర్ అంటాం. సో హీ హ్యాస్ నో మెటీరియల్ ఆర్ పెక్యూనియరీ రిలేషన్షిప్ విత్ ది కంపెనీ. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. పెక్యూనియరీ రిలేషన్షిప్ ఆర్ మెటీరియల్ రిలేషన్షిప్ విత్ ది కంపెనీ, ఎటువంటి
ద్రవ్యపరమైన సంబంధము లేదా ఇతర సంబంధాలు లేని వ్యక్తి, కంపెనీకి సంబంధించి ఎటువంటి లావాదేవీలు నిర్వహించని వ్యక్తిని ఇండిపెండెంట్ డైరెక్టర్ అంటాం, స్వతంత్ర డైరెక్టరు అంటాం. ఎలాంటి ఆర్థిక సంబంధం లేని వ్యక్తి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఓకే, ఇది చూడండి ఎవరు ఉండవచ్చు అనే రూల్స్ కూడా ఉన్నాయండి. టేబుల్ గుర్తుపెట్టుకోండి వీలైతే, యూ హావ్ టు రిమెంబర్, నాట్ వీలైతే. ఓకే, ఎవ్రీ లిస్టెడ్ కంపెనీ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1/3 ఆఫ్ ద బోర్డ్ యాజ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్. కంపెనీ తోటి ఎటువంటి ఆర్థిక సంబంధం లేని వ్యక్తులు 1/3 మెంబర్స్ ఉండాలి బోర్డులో. అంటే 1/3 అంటే 9 మంది బోర్డు డైరెక్టర్స్ ఉన్నారనుకోండి, అందులో 1/3 అంటే ఎంత అండి? 3. కనీసం 3 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎకనామిక్ రిలేషన్షిప్ విత్ ది కంపెనీ. ఆర్థిక సంబంధమైన కార్యకలాపాలు ఏవి నిర్వహించకుండా ఉండే వ్యక్తిని ఇండిపెండెంట్ డైరెక్టర్ అంటారు. ఒక లిస్టెడ్ కంపెనీ, లిస్టెడ్ అంటే ఏమిటండి? స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదైన కంపెనీ. అందులో అటువంటి కంపెనీలో ఉన్న డైరెక్టర్లో కనీసం 3వ వంతు మంది ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి. 1/3 షుడ్ బి ఇండిపెండెంట్. అండ్ టెన్యూర్ వాళ్ళు ఎంతకాలం కొనసాగచ్చండి? ఫర్ 5 years. ఎన్ని సంవత్సరాల వరకు రెన్యువల్ చేయొచ్చు? మళ్ళీ నెక్స్ట్ టైం రెన్యూవబుల్ ఓన్లీ వన్స్. సో 5 సంవత్సరాలు ఫస్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ వరకు ఉండొచ్చు? ఎన్ని సంవత్సరాల వరకు మళ్ళీ నెక్స్ట్ రెన్యువల్ చేయొచ్చు? మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల వరకు చేయొచ్చు, అంతే. సో మ్యాక్సిమం ఏ పర్సన్ కెన్ బి ఇండైరెక్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఫర్ ఏ మ్యాక్సిమం ఆఫ్ 10 years. తర్వాత మళ్ళీ ఏం చేయొచ్చు? ఒక గ్యాప్ తీసుకోవచ్చు. ఒక 3 years గ్యాప్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఎన్నిక కావచ్చు. ఓకే, సో ఎట్ ఏ స్టేజ్ ఏ పర్సన్ కెన్ బి an independent director for a company for 10 years. Again, after 3 years gap, once again the same person may become independent director of the same company. ఒక వ్యక్తి 5 సంవత్సరాల వరకు ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎన్నుకోబడతాడు. తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎట్ ఏ స్టేజ్ మళ్ళీ ఒక 5 ఏళ్ళు కొనసాగచ్చు. 10 ఏళ్ళు అయినాక మళ్ళీ ఒక 3 సంవత్సరాల గ్యాప్ కావాలి. మళ్ళీ 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇండిపెండెంట్ డైరెక్టర్ కొనసాగడానికి అవకాశం. ఓకే, సిమిలర్లీ దీనికి క్వాలిఫికేషన్స్ ఎట్లనైతే మిగతా ఇంతకుముందు చెప్పినట్టుగాను ఎటువంటి విద్యార్హతలు ఏమి ఉండవు డైరెక్టర్కి. నో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, నో టెక్నికల్ క్వాలిఫికేషన్స్, ఎటువంటి విద్యార్హతలు అక్కర్లేదు. ఓన్లీ నిజాయితీ పడైతే చాలు. ఓన్లీ హానెస్ట్ పర్సన్ విత్ ఇంటిగ్రిటీ, హానెస్ట్ పర్సన్ షుడ్ బి దేర్ అండ్ విత్ రిలవెంట్ ఎక్స్పర్టీస్. ఆ విషయంలో ఎక్స్పర్ట్ అయి ఉండి కొంత నైపుణ్యం సంపాదించిన వాడే ఉండాలి ఏ కంపెనీలో పనిచేస్తే దానికి సంబంధించి. సిమిలర్లీ దీనికి ఏం చెప్పానంటే, ఇండిపెండెంట్ డైరెక్టర్ అంటే ఏం చెప్పాను? ఫైనాన్షియల్ రిలేషన్స్ అనేది ఉండద్దు కంపెనీతోటి ఎటువంటి ఆర్థిక లావాదేవీలలో పాల్గొనరాదు. అటువంటి వ్యక్తిని మనం ఇండిపెండెంట్ డైరెక్టర్ అంటాం. ఓకే, సో డ్యూటీ ఏమిటండి? ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీ షేర్ హోల్డర్స్. మైనారిటీ తక్కువ మొత్తంలో ఉన్న షేర్ హోల్డర్స్ యొక్క ఆసక్తులను రక్షించటం. ఎన్షూర్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే మీకు చాలాసార్లు చెప్పాను. అంటే ఏంటి? ఈ కవర్ ట్రాన్స్పరెంటా? అంతే కదా. ఇటు ఇక్కడ పెట్టుకుంటే ఎదురుగా ఏమన్నా కనబడుతుంది కదా, దట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ. ఈ నోట్స్ ట్రాన్స్పరెంటా? కాదు కదా. ఇట్లా పెట్టుకుంటే మీరు ఎదురుగా ఏం జరుగుతున్నదో తెలియదు నాకు. దిస్ ఈజ్ నాన్ ట్రాన్స్పరెంట్. పారదర్శకత అంటాం తెలుగులో. పారదర్శకంగా ఉంది అంటే లోపల ఏం జరుగుతుందో కనబడుతుంది. ఓకే, సో కంపెనీలో ఏం జరుగుతున్నదో తెలవాలి బయట ప్రజలకు, కంపెనీలో ఉన్న ప్రజలకు కూడా తెలవాలి, సభ్యులకు కూడా. సో ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎన్షూర్స్ ట్రాన్స్పరెన్సీ. పారదర్శకంగా వ్యవహారాలు నిర్వహించడానికి సహాయం చేయడం అనేది జరుగుతుంది ఇండిపెండెంట్ డైరెక్టర్ అనేవి. ఓకే, రెమ్యునరేషన్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ఉండవు కాబట్టి ఓన్లీ సిట్టింగ్ ఫీజు తీసుకుంటారు. అండ్ ప్రాఫిట్ రిలేటెడ్ కమిషన్, అతని కార్యకలాపాల వల్ల ఏమైనా లాభం వచ్చిందే కంపెనీకి, ఆ లాభంలో కొంత కమిషన్ తీసుకోవచ్చు. సిమిలర్లీ సిట్టింగ్ ఫీజు అంటే ఏంటండి? ఇక్కడ మీరు కూర్చుంటున్నందుకు ఏమైనా డబ్బులు కడుతున్నారా? కట్టట్లేదు కదా. అది కానీ డైరెక్టర్ ఒక మీటింగ్ అటెండ్ అయితే అతనికి డబ్బులు ఇస్తారు. ఎక్కడి నుంచో వస్తాడు, కార్ వేసుకొని వస్తాడు, డ్రైవర్ని పెట్టుకొని వస్తాడు.
పెట్రోలు డీజిల్, ఇప్పుడు అసలే పెట్రోల్ సంక్షోభం ఉన్నది, డీజిల్ సంక్షోభం ఉన్నది యుద్ధం చేయబట్టి, అవునా? గ్యాస్ సిలిండర్లు దొరకట్లేదు, దొరుకుతున్నాయి మీకు ఈజీగా, చాలా కష్టమవుతున్నాయి కదా. మరి అలాంటి పరిస్థితులలో ఒక డైరెక్టర్ ఎక్కడి నుంచో వచ్చి కూర్చుంటే ఈ హ్యాస్ టు బి పెయిడ్ సర్టెన్ ఫీజ్, దట్ ఫీజ్ ఈజ్ నోన్ ఎస్ సిట్టింగ్ ఫీజ్. ఓకే, సో అతనికి సిట్టింగ్ ఫీజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది, ప్రాఫిట్ రిలేటెడ్ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. నో స్టాక్ ఆప్షన్స్, కంపెనీలో ఎటువంటి వాటాలో అతనికి ఇవ్వరు, నార్మల్ డైరెక్టర్ ఇవ్వచ్చే అవకాశం ఉంటుంది, బట్ ఫర్ ఇండిపెండెంట్ డైరెక్టర్ నో స్టాక్స్ విల్ బి గివెన్. ఓకే, కానీ అతను డిక్లేర్ చేయాలి ఏమని, ఐ ఆమ్ ఎన్ ఇండిపెండెంట్ డైరెక్టర్, ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ రిలేషన్షిప్స్ విత్ దిస్ కంపెనీ అనేది డిక్లేర్ చేయాలి ఎవ్రీ ఇయర్. ఇప్పుడు మీరు కాలేజీలో చేరుతున్నప్పుడు మీకు తెలియదు, దోస్తు చివరిలో టిక్ పెట్టి ఉంటుంది డిక్లరేషన్. మీరు కొత్తగా యాప్ డౌన్లోడ్ చేసుకుంటుంటే అన్ని టిక్కులు పెట్టుకుంటూ పోతారు, అక్కడ ఏమన్నా చదవం మనం, అంత తీరిక ఓపిక కోరిక మనకు ఉండవు. కొత్త యాప్ డౌన్లోడ్ కావాలంటే వాడు టిక్ కొట్టమంటాడు, అన్ని టిక్కులు కొట్టుకుంటే చివరిలో డౌన్లోడ్ అవుతుంది. అట్లానే ఇక్కడ డిక్లరేషన్ ఎవ్రీ ఇయర్ సమర్పించాల్సి ఉంటుంది. నా కంపెనీతో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవు, ఎవ్రీ ఇయర్ ఈ హ్యాస్ టు సబ్మిట్ డిక్లరేషన్. ఓకే, ఇన్ బోర్డు మీటింగ్స్ ఎవ్రీ ఇయర్ మనకు ఫస్ట్ బోర్డు మీటింగ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ మీటింగ్ లో మనం సమర్పించవలసిన అవసరం ఉంటుంది ఆ డిక్లరేషన్. నేను ఇండిపెండెంట్ డైరెక్టర్ని, నాకు ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలు లేవు, లావాదేవీలు లేవు కంపెనీతోటి అని. ఓకే, ఫస్ట్ మీటింగ్ అంటే ఎవ్రీ ఇయర్ ఫస్ట్ మీటింగ్ అంటే ఎప్పుడు ఏ నెల తర్వాత జరుగుతుంది? ఎవ్రీ ఇయర్ ఫస్ట్ మీటింగ్ అంటే ఏ నెల తర్వాత జరుగుతుంది? ఏప్రిల్ టు మార్చి ఫైనాన్షియల్ ఇయర్, ఏప్రిల్ తర్వాత ఎప్పుడైనా జరుగుతుంది, ఏప్రిల్ టు మార్చి వరకు. అంతేగాని ఫస్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ అంటే జనవరి నుంచి కాదు, ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్. ఓకే, అది క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి టు డిసెంబర్. ఇప్పుడు అట్లా కాదు, ఇది ఫైనాన్షియల్ ఇయర్ లెక్కలోకి తీసుకుంటారు. ఓకే, ఏప్రిల్ టు మార్చ్. ఓకే, సో అదండి. సో ఇవి కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లకు సంబంధించిన పూర్తి విషయాలు. డైరెక్టర్ ఏమిటి, అపాయింట్మెంట్ ఏంటి, ఇండిపెండెంట్ డైరెక్టర్ అంటే ఎవరు, సిమిలర్లీ లోన్స్ టు డైరెక్టర్స్, డ్యూటీస్, లయబిలిటీస్ అండ్ రిమూవల్ ఆఫ్ డైరెక్టర్స్, అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్, దెన్ క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్, దెన్ that's all. This is about total directors. Okay, so first part is in the fourth unit, first part is management of companies, second part is company will be managed by directors. So management మొత్తం డైరెక్టర్స్ కాబట్టి ఫస్ట్ పార్ట్ మొత్తం డైరెక్టర్స్ సంబంధించి ఉంటుంది. సెకండ్ పార్ట్ ఈజ్ అబౌట్ కార్పొరేట్ గవర్నెన్స్, దాని గురించి సంబంధించింది సెకండ్ పార్ట్ లో చూద్దాము. So second part, so first part is related to management of companies and the second part I told it is related to corporate governance. Okay, corporate governance అంటే మంచి పకడ్బందీ రూల్స్, రెగ్యులేషన్స్, సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేసి, ప్రాసెస్ ఎస్టాబ్లిష్ చేసి అత్యంత పకడ్బందీగా ఒక వ్యవస్థను నడపడమే కార్పొరేట్ గవర్నెన్స్. చూడండి, మీరు కొన్ని ప్రదేశాలకు వెళ్తే, కొన్ని స్థలాలకు వెళ్తే అక్కడ మేనేజ్మెంట్ అంతా మీకు చాలా బాగుంది అనిపిస్తుంది, మంచి ఒక సిస్టమేటిక్ అనిపిస్తుంది. కొన్ని చోట్లకు పోతే అసలు ఎవరు పట్టించుకోరు, ఎవరు ఏం చేసినా పట్టించుకోరు, అక్కడ సిస్టమ్ లేదనిపిస్తుంది, రూల్స్ రెగ్యులేషన్స్ లేవనిపిస్తుంది. సో అలా కాకుండా మంచి పద్ధతి ప్రకారం ఉంటే మీకు దాన్ని ఏమంటామంటే కార్పొరేట్ గవర్నెన్స్ అంటాం. మంచి గవర్నమెంట్ ఉంది, మంచి పరిపాలన ఉంది. ఓకే, సో కార్పొరేట్ గవర్నెన్స్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ రూల్స్, practices and processes by which a company is directed and controlled. ఒక పద్ధతి అయిన విలువలతోటి, అట్లనే రూల్స్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలతోటి ఒక కంపెనీ నడిపించే విధానాన్ని కార్పొరేట్ గవర్నెన్స్ అని, అది కార్పొరేట్ గవర్నెన్స్ తెలియజేస్తుంది, ఎట్లా నడుస్తుంది ఎట్లా నడవట్లేదు అని. మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా మీరు ఈ కాలేజీలో చేరక ముందు వేరు వేరు కాలేజీలను చూసి ఉంటారు, ఒకటి రెండు కాలేజీల కన్నా పోయి ఉంటారు, లేదా మీ సీనియర్స్ అయినా మీ ఫ్రెండ్స్ అయినా చెప్పి ఉంటారు, ఈ ఫలానా కాలేజీ మంచిది, ఫలానా కాలేజీ మంచిది కాదు, ఏదో ఒక ఇన్పుట్ అనే కొంత ఇచ్చి ఉంటారు. లేదా మీరు కాలేజీలో చేరే ముందు ఆ కాలేజీని చూడటం, లేదా మీ పేరెంట్స్ చూడటము, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు చూసి చెప్పడం, ఏదో చెప్పి ఆ విధంగా చేరి ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీకు అక్కడ కాలేజీ వాతావరణం కానీ దాన్ని ఇంతకు ముందు
మీరు చేరని కాలేజీల వాతావరణంతో పోల్చి చూసి ఓహో ఇది మంచిగా ఉన్నట్టుంది అని అనిపించి చేరు. సో ఇట్ రిఫ్లెక్ట్స్ ది కార్పొరేట్ గవర్నెన్స్ దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఏ పర్టికులర్ కాలేజ్. ఎందుకు నచ్చింది అనడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఓకే, సో ఆ విధంగా రూల్స్, రెగ్యులేషన్స్, సిస్టమ్స్, ప్రాసెసెస్ అవన్నీ ఒక కంపెనీని నడిపించే విధానాన్ని కార్పొరేట్ గవర్నెన్స్ అంటారు. దట్ ఈస్ నోన్ ఎస్ కార్పొరేట్ గవర్నెన్స్. ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ? ఇట్ విల్ బ్యాలెన్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ ఆర్ ద ఒరిజినల్ ఓనర్స్. వాటాదారులే డబ్బులు ఇస్తారు కంపెనీ స్థాపించడానికి. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, మేనేజ్మెంట్ యొక్క ఇంట్రెస్ట్, కస్టమర్స్ యొక్క ఇంట్రెస్ట్, సప్లయర్స్. మనము కంపెనీ స్థాపించాలి అంటే సప్లయర్స్ తోటి ఒప్పందాలు ఉంటాయి. సప్లయర్స్ విల్ సప్లై గూడ్స్ టు అస్. వాళ్ళతోటి ఫైనాన్షియర్స్ అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు, అప్పులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళతోటి. అట్లనే గవర్నమెంట్ తోటి, అట్లనే సమాజం తోటి. ఇప్పుడు మీరు మొన్నటి వరకు ఎన్ఎస్ఎస్ క్యాంపుకి పోయి వచ్చారు, దట్ ఈస్ కమ్యూనిటీ. ఒక సమాజాన్ని చూసి వచ్చారు, అక్కడ వాతావరణం ఎట్లున్నది ఏమిటి అని. సో అందరి యొక్క ఇంట్రెస్ట్ సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తే మంచి కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్నట్టు. సో ఇట్ బ్యాలెన్సెస్ ది ఇంట్రెస్ట్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్, మేనేజ్మెంట్, కస్టమర్స్, సప్లయర్స్, ఫినాన్షియర్స్, గవర్నమెంట్ అండ్ ది కమ్యూనిటీ ఎట్ లార్జ్. ఒక మంచి కార్పొరేట్ గవర్నెన్స్ ఉంది అంటే మంచిగా అందరితోటి మంచి సంబంధాలు ఉన్నట్టు, వాళ్ళందరితోటి మంచిగా సమన్వయం చేసుకుంటూ ఉన్నట్టు. ఓకే, సో కంపెనీని నిర్దేశించడానికి, నియంత్రించడానికి అనుసరించే నియమాలు, పద్ధతులు మరియు ప్రక్రియ. ఇది వివిధ వాటాదారులు, డైరెక్టర్లు, ప్రభుత్వము, సమాజము అందరితోటి సంబంధాలను నెలకొల్పి అందరికీ ఒకరి యొక్క ఇబ్బందులను, ఒకరి యొక్క బాధలను లెక్కలోకి తీసుకుంటూ అందరి యొక్క ప్రయోజనాలను సమన్వయం చేసే వ్యవస్థనే కార్పొరేట్ గవర్నెన్స్. ఓకే, ఎందుకు ఉండాలంటే కార్పొరేట్ గవర్నెన్స్ అవసరమా? ఎస్, ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ విల్ బి దేర్. అంటే ఇన్వెస్టర్ అంటే ఎవరండి? మనకు డబ్బులు ఇచ్చేవాడు. మన దగ్గర మంచిగా ఉంది వ్యవస్థ అంటే డబ్బులు ఇస్తాడు. మనం సన్నాసులం ఈ రోజు పెట్టి కంపెనీ పెట్టి రేపు రాత్రి ఎత్తుకొని పోతామంటే డబ్బులు ఇస్తారు? ఎవరైనా ముందుకు వస్తారా? మనం పేపర్లలో చూస్తుంటాం, చిట్ ఫండ్ల వాళ్ళు మోసం చేసి రాత్రికి రాత్రి తీసుకొని పోయినారు కోట్లని. పేపర్లలో చూస్తుంటారు, వాట్సాప్లలో వస్తుంటాయి, పలానా చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేసుకొని పోయిందని. వాడిని పట్టుకోవడానికి మళ్ళీ పోలీసులు పోతుంటారు దేశం మీద పడి. సో ఫర్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ ఈజ్ రిక్వైర్డ్. ఫర్ అకౌంటబిలిటీ, కార్పొరేట్ గవర్నెన్స్ ఈజ్ రిక్వైర్డ్. అకౌంటబిలిటీ అంటే ఏమిటండి? మనం చేసిన పనులకు బాధ్యులను చేయడం. అకౌంటబిలిటీ మీన్స్, ఓకే, makes management accountable to shareholders. Accountable means they will be held responsible for their activities. వాళ్ళు ఏ పని చేసినా సమాధానం చెప్పాలి రేపు. ఇప్పుడు నేను మీకు ఇంతకు ముందు సిలబస్ చూపించాను కదా, దాని ప్రకారమే చెప్తున్నానా లేదా? నాకు వచ్చింది చెప్తున్నాను, నేను చిన్నప్పుడు చదువుకున్నది చెప్తున్నాను. అట్లా కాదు కదా, మీకు సిలబస్ మారింది, దాని ప్రకారమే చెప్తున్నా. మీకు ఇంతకుముందు షేర్ చేశాను సిలబస్. ఓకే, this is the syllabus that I showed. This is the 4th unit. Directors, their qualification, disqualification, position, appointment, removal, duties and liabilities, loans and directors, independent director. ఇదే వరుసలో చెప్పానండి నేను. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ చెప్తున్నాను. మీనింగ్, నీడ్ అండ్ కీ ప్రిన్సిపల్స్ ఇవి చెప్తున్నాను. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇది అవర్ నెక్స్ట్ టాపిక్. ఇదే వరుసలో చెప్తున్నాను కానీ నా ఇష్టం వచ్చినట్టు చెప్పడం లేదు కదా నేను. ఐఎమ్ ఫాలోయింగ్ ఏ పర్టికులర్ ప్యాటర్న్. నేను ఏదైతే మన సిలబస్ లో ఇవ్వటం జరిగిందో దాన్నే నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, యూ కెన్ సీ ఇట్. సో ఎందుకు చెప్పానంటే ఇది ఐఆమ్ అకౌంటబుల్ ఫర్ మై టీచింగ్. నేను బాధ్యత వహించాలి. నేను ఏం చదువు చెప్తున్నానో దానికి నేను బాధ్యుణ్ణి. నాకు వచ్చింది చెప్పడం కాదు, మీకు సిలబస్ లో ఏది ఉన్నదో అది చెప్పాలి. సో ఐఆమ్ అకౌంటబుల్ ఫర్ మై టీచింగ్. మీకు సిలబస్ యూనివర్సిటీ ఏదైతే ప్రిస్క్రైబ్ చేసిందో అది చెప్పాలి. నేను నాకు చిన్నప్పుడు నేర్చుకున్నది, నేను 30 ఏళ్ల క్రితం నేర్చుకున్నది అది చెప్పడానికి కాదు కదా నేను ఇక్కడ ఉన్నది. మీకు యూనివర్సిటీలో ఏదైతే ఇచ్చారో సిలబస్ ఫాలో కమ్మని అది. సో ఇన్ దట్ వే ఐఎమ్ అకౌంటబుల్ నేను చెప్పేదాన్ని. సో కంపెనీకి కూడా అట్లా అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. సో ప్రివెంటింగ్ ఫ్రాడ్, కార్పొరేట్ గవర్నెన్స్ ఉంటే ఫ్రాడింగ్ అంటే ఏం చెప్పాను? చీటింగ్.
మోసం చేయకుండా ఉండడానికి కార్పొరేట్ గవర్నెన్స్ ఈజ్ రిక్వైర్డ్. లాంగ్ టర్మ్ గ్రోత్ ఫర్ కంపెనీస్, లాంగ్ టర్మ్ గ్రోత్ కార్పొరేట్ గవర్నెన్స్ ఈజ్ రిక్వైర్డ్. దీర్ఘకాలం యొక్క కంపెనీకి ఎదుగుదలకు కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఉండాలి. దెన్ గ్లోబలైజేషన్. In order to face competition from various firms across the world, corporate governance is required. గ్లోబలైజేషన్ అంటే ఏమిటండి? ప్రపంచీకరణము. ప్రపంచంలో ఉన్న ఏదన్నా సరే మనం ఇప్పుడు కొనగలుగుతున్నాం. ఆన్లైన్లో మన సెల్లోనే టిప్పులు పెట్టుకొని టిక్స్ పెట్టిగా యాక్సెప్ట్ చేసి కొంటున్నామా లేదా? దట్ ఈస్ గ్లోబలైజేషన్. అంటే ప్రపంచవ్యాప్తంగా దేన్నైనా సరే మనం కొనగలుగుతున్నాం. ఇప్పుడు నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ ప్రపంచంలో ఎక్కడ తయారైందో ఇండియాలో తెచ్చి అసెంబుల్ చేసి ఉంటారు, నాకు తెలియదు. ఓకేనా? నేను నడిపే కారు ఎక్కడదో పార్ట్స్ అన్ని ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఇండియాలో అసెంబుల్ చేసి ఉన్నారు. ఐ డు నాట్ నో. దట్ ఈస్ గ్లోబలైజేషన్. ప్రపంచంలో ఎక్కడి నుంచో తయారైన వస్తువును మనం తీసుకుంటున్నాం. సో అట్లాంటి పోటీ ఉన్నది మనకి ఈ రోజుల్లో. మీకు నచ్చితే అమెజాన్లోనో లేకపోతే ఫ్లిప్కార్ట్లోనో ఏదో ఎక్కడిదైనా సరే కొనుక్కుంటారు కదా. ఇప్పుడు మీరు ఇదివరకు కాలంలో 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం సినిమా చూడాలంటే లైన్లో నిలబడి టికెట్ల కోసం తనులాడుకొని కొట్లాడుకొని తెచ్చుకునేది. ఇప్పుడు బుక్ మై షో యాప్లో మీరు అది డౌన్లోడ్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన సినిమా బుక్ చేసుకుంటున్నారు టికెట్స్ ఆన్లైన్ వచ్చినప్పటి నుంచి. సో అట్లనే ప్రపంచవ్యాప్తంగా మనకి ఏది నచ్చితే అది కొంటున్నాము, ఎవరికి కావాలంటే వాళ్ళకి డబ్బులు పంపించగలుగుతున్నాము. అట్లాంటి పోటీ ఉన్న సందర్భంలో ఇటువంటి ప్రపంచంలో కార్పొరేట్ గవర్నెన్స్ లేకపోతే మనం ముందుకు పోలేము. మంచి రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్ గా ఉంచుకొని అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళలేకపోతే వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. ఓకే. దెన్ ప్రొటెక్ట్ స్టేక్ హోల్డర్స్, ఎంప్లాయీస్ కానీ క్రెడిటర్స్ కానీ పబ్లిక్ ని కానీ దేర్ ఇంట్రెస్ట్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్. దే ఆర్ ఆల్ స్టేక్ హోల్డర్స్. వాళ్ళని స్టేక్ హోల్డర్స్ అంటాం. మన కంపెనీ యొక్క అభివృద్ధికి లింక్ అయ్యి ఎవరైతే ఉన్నారో, మన కంపెనీ శ్రేయస్సును ఆధారపడి ఎవరైతే ఉన్నారో, కంపెనీని నిశ్చితంగా గమనిస్తూ మనతోటి సంబంధాలు నడుపుకుంటూ ఎవరైతే ఉన్నారో, దే ఆర్ ఆల్ నోన్ ఎస్ స్టేక్ హోల్డర్స్ హూ ఆర్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ రిలేటెడ్ టు అవర్ కంపెనీ. మనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు, ఇప్పుడు మన వ్యక్తిగతంగా నాతోటి రిలేషన్ ఉన్న వాళ్ళందరూ నాకు స్టేక్ హోల్డర్స్. ఎవరు? మా అమ్మ, నాన్న, నా శ్రీమతి, కొడుకు, మా అన్నలు, కుటుంబ సభ్యులు అందరూ. నాకేదైనా అయితే వాళ్ళు బాధపడాల్సిన ఉంది, అవునా కాదు? సో అట్లనే ఒక కంపెనీకి ఏదైనా మంచి చెడు దానితోటి లింక్ అయిన వాళ్ళందరినీ స్టేక్ హోల్డర్స్ అంటారు. కంపెనీకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు, అప్పులు ఇచ్చిన వాళ్ళు, కంపెనీ డైరెక్టర్స్, గవర్నమెంట్ చూస్తుంటుంది ప్రతి ఒక్కటి కరెక్ట్గా జరుగుతుందా లేదా అని. నేను ఇంతకుముందు చెప్పినట్టు కంపెనీ ఒక పని అని చెప్పి లైసెన్స్ తీసుకొని ఇంకో పని చేస్తుంది అనుకోండి. ఇప్పుడు నాకు 2 వీలర్ లైసెన్స్ ఉంది, 4 వీలర్ లైసెన్స్ లేదు. నేను నడపచ్చా 4 వీలర్? కారు నడపరాదు. నా దగ్గర లైసెన్స్ ఉంది కదా, దేనికి లైసెన్స్ ఉంటే అదే నడపాలి. సో అట్లా గవర్నమెంట్ మనం ఏ పనికైతే లైసెన్స్ తీసుకున్నామో, ఏ పనికైతే కంపెనీని ఎస్టాబ్లిష్ చేసామో, ఓన్లీ దట్ వర్క్ ద కంపెనీ ఈజ్ సపోజ్ టు టేకప్, సపోజ్ టు క్యారీ అవుట్. అది కాకుండా వేరేది చేస్తున్నాం అనేది గమనిస్తుంటుంది. సో దే ఆర్ ఆల్ స్టేక్ హోల్డర్స్. దెన్ లీగల్ కాంప్లయన్స్, చట్టపరంగా కంపెనీ, మీకు చెప్పాను ఎవ్రీ ఇయర్ కంపెనీ హ్యాస్ టు సబ్మిట్ రిపోర్ట్స్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్, how many assets are there, how many liabilities are there, details should be submitted to the government in time. సో అవన్నీ ఎట్లా సాధ్యమైతే? మీకు కార్పొరేట్ గవర్నెన్స్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నప్పుడు అవన్నీ కూడా సాధ్యమైతే. ఓకే. సో దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్: ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఫెయిర్నెస్, రెస్పాన్సిబిలిటీ, ఇండిపెండెన్స్ అండ్ ఇంటిగ్రిటీ. దీస్ 6 principles are core principles in corporate governance. ఓకే. ట్రాన్స్పరెన్సీ అంటే ఇంతకు ముందే చెప్పాను, ఏమంటారని చెప్పాను తెలుగులో? పారదర్శకత అంటాం. లోపల ఏం జరుగుతుందో కనబడుతుంది బయట. యూ కెన్ క్లియర్లీ సీ వాట్ ఈజ్ ఇన్సైడ్, ఏమున్నది అనేది నీకు కనబడుతుంటుంది. దాన్ని ట్రాన్స్పరెన్సీ అంటాం, పారదర్శకత అంటాం. ఓకే. సో ఓపెన్, యూ కెన్ సీ ఓపెన్ అంటే క్లియర్ డిస్క్లోజర్ ఆఫ్ కంపెనీ ఇన్ఫర్మేషన్. ఓపెన్ గా మనకు కనబడుతుంటుంది ఏమున్నది ఏం లేదు. ఓకే. ఓకే.
అకౌంటబిలిటీ అంటే మేనేజ్మెంట్ ఆన్సరబుల్ ఫర్ ఇట్స్ యాక్షన్స్. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ మై టీచింగ్. నేను కాలేజీలో ఏ యాక్టివిటీ చేసినా నేను నన్ను ప్రశ్నించే హక్కు ప్రిన్సిపాల్కి ఉంటుంది, మీకు కూడా ఉంటుందండి. నేను ఇక్కడికి వచ్చి తాగాను అనుకోండి, మీరు కంప్లైంట్ చేస్తారు కదా. నేను ఇక్కడికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాను అనుకోండి, మీరు కంప్లైంట్ చేస్తారు కదా. సో ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ మై యాక్టివిటీస్, ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఐఎమ్ ఆన్సరబుల్. నేను ఆన్సర్ చెప్పాలా, మీకు ప్రిన్సిపల్కి ఆన్సర్ చెప్పాలా. నేను ఏదైనా చెడ్డ పని చేశాను, ప్రిన్సిపల్ వీళ్ళు క్వశ్చన్ మీ, ఐ హ్యావ్ టు ఆన్సర్. సో దట్ ఆన్సరబిలిటీ ఈజ్ అకౌంటబిలిటీ. నేను నా ఇంట్లో తాగొచ్చు, అది వేరు. కాలేజీలో తాగలేను కదా వచ్చి, అవునా కదా. ఇంట్లో చేసే పని తాగటం ఏదైతే ఉందో నేను కాలేజీలో చేయలేను కదా, బికాస్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ మీ సర్టెన్ జాబ్. నాకు దాని డ్యూటీ ఉన్నది. కాలేజీలో ఏ పని చేయాలో నిర్దేశించడం అనేది జరిగింది, దానికి వ్యతిరేకంగా నేను చేయలేను. బికాస్ ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ మై యాక్టివిటీస్. నన్ను గల్లబట్టుకొని ప్రశ్నించడానికి అధికారం ఉంటుంది గవర్నమెంట్. ఓకే, సో దట్ ఈస్ నోన్ ఎస్ అకౌంటబిలిటీ. ఐఎమ్ ఆన్సరబుల్. నన్ను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది గవర్నమెంట్, నేను తప్పుడు పని చేస్తే. ఓకే, సిమిలర్లీ ఫెయిర్నెస్. ఫెయిర్నెస్ అంటే ఫెయిర్ అండ్ లవ్లీనో ఫెయిర్ అండ్ హ్యాండ్సమో పూసుకొని వచ్చుడు కాదు. ఫెయిర్నెస్ అంటే నాకు ఏ డ్యూటీని అయితే అప్పచెప్పారో దాన్ని సక్రమంగా నెరవేర్చాలి. ఓకే, సో ఐ షుడ్ బి ఇంపార్షియల్. అందరితో ఎటువంటి పక్షపాతం లేకుండా అందరినీ సమానమైన దృష్టితో చూడటం, నా పొజిషన్ బట్టి నాకు ఏదైతే పని అప్పచెప్పారో దాన్ని సమర్థవంతంగా నెరవేర్చడానికి ప్రయత్నించాలి. ఓకే, షుడ్ ట్రీట్ ఈక్వల్ ట్రీట్మెంట్ టు ఆల్ షేర్ హోల్డర్స్. నా కులమనో మతమనో లేకపోతే నా ప్రాంతం వాడను నా భాష వాడను, ఐ షుడ్ నాట్ ట్రీట్ దెమ్ సపరేట్. ఆల్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్ బేసిస్ మీద మనం చూడవలసిన అవసరం ఉంటుంది. దెన్ ఐ షుడ్ బి రెస్పాన్సిబుల్. నాకు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఎవరికి ఏ విధమైన బాధ్యతను అప్పచెప్పారో ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి. వాట్ ఎవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఫిక్స్డ్. నాకు BOM సిలబస్ కంప్లీట్ చేయమని, బిజినెస్ లాస్ సిలబస్ కంప్లీట్ చేయమని నాకు అప్పచెప్పారు టైం టేబుల్, అది చేయాలి. అంతేగాని స్వామి సార్ది ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎంతవరకు వచ్చింది, ఆ యూనిట్ కాలేదా నేను చెప్తా అని చెప్పి సార్కి చెప్పకుండా నేను చెప్పొచ్చా మీకు? బికాజ్ ఐఎమ్ నాట్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సార్ ఈజ్ రెస్పాన్సిబుల్. సార్ యొక్క డ్యూటీ రెస్పాన్సిబిలిటీ ఏదో అది సార్ చేస్తారు, నా డ్యూటీ నేను చేయాలి. ఓకే, సో ఐ షుడ్ బి రెస్పాన్సిబుల్. దెన్ ఇండిపెండెన్స్. ఓకే, ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రంగా మనం పనిచేసే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తుంది, దాని ప్రకారమే మనం పనిచేయాలి. ఇండిపెండెంట్. నా పీరియడ్ లో ఏం జరుగుతుందో నేను చూసుకుంటాను, ఐఎమ్ ఇండిపెండెంట్. అంతేగాని వేరే వాళ్ళ పీరియడ్ పోతుంటే మధ్యలో పోయి నేను దూరొచ్చా? బికాస్ అట్లాంటప్పుడు వాళ్ళ ఇండిపెండెన్స్ అనేది పోతుంది. నా పీరియడ్ లో నేను ఏం చేస్తాను అనేది, ఐఎమ్ ఇండిపెండెంట్. నోబడీ కెన్ ఎంటర్ ఇన్ టు మై క్లాస్ వితౌట్ మై పర్మిషన్. నా పర్మిషన్ లేకుండా ఎవరు క్లాస్లోకి ఎంటర్ కావద్దు. ఓకే, సో ఇండిపెండెన్సీ షుడ్ బి ప్రొటెక్టెడ్. అండ్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే ఏమిటండి? అంటే నీతి నిజాయితీతో ఉన్నటువంటి, అంటే ఎథికల్ బిహేవియర్ అంటాం. ఎథిక్స్ అంటే కొన్ని నీతి నియమాలు ఉంటాయి కదండి.